సర్వోన్నత దేవా మా సర్వేశ్వరా, ప్రేమా దయా కరుణ తేజోమయా, మీకిదే అంజలి ప్రణయాంజలి. పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పలుగిరా రండి. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పలుగిరా రండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించెదం స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదం స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. మమతల ఆలంబనలు సతతము కూడి కొనియాడాలని, సమత మమతల ఆలంబనలు సతతము కూడి కొనియాడాలని, సంతసముతోనే సన్నిధి చేరి, సంతసముతోనే సన్నిధి చేరి, దివ్యమాత సంరక్షణలో మనలను కరుణించి, దివ్యమాత సంరక్షణలో మనలను కరుణించి, తన రూపముగా తన రూపముగా మలచిన దేవుని స్తుతించెదం స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదం స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగుడిరా రండి. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగుడిరా రండి. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ముఖ్యంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేయమని అడిగినటువంటి బిడ్డల కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి మూలనిధి దాతలు శ్రీ ఆర్కే ఉదయ్ కిరణ్, శ్రీమతి కుసుమ దంపతులు, ఆర్ నివేదిత పుట్టినరోజు సందర్భంగా మరియు 9వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న ఆర్ నిహాల్ షారోన్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తును, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన,
క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేక విధంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. శ్రీ వారి గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి వారి జసింత దంపతులు 24వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, సంపూర్ణ ఆరోగ్యం, బంధువులకు స్నేహితులకు దేవుని దీవెనలు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూర్చాలని కృతజ్ఞతాబలిని వారి రిషితారెడ్డి, వారి రోహిత్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ విచారణ ఏ సెలేన్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ ఏటుకూరి గోవ శౌరయ్య వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని ఏటుకూరి రోజా, జయంత్ కుమార్, అనంత్ కుమార్, మార్నేని వాసంతి, రాయన్న మరియు మనవరాళ్ళు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బందెం ప్రసాద్, బి మరియరాణి, అమర్, జ్యోతిలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మైల రమేష్, మైల అపర్ణలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సంతాన భాగ్యం దయచేయాలని కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. శీతల సామ్రాజ్యం వెంకటేశ్వరులకు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా శీతల కళ్యాణ్, స్యోని కుమారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, శీతల ప్రవీణ్కు మారు మనస్సు, జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయాలని, యాట వెంకటమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని మరి ఈరోజు కథోలిక యువత ఆదివారాన్ని స్మరించుకుంటూ మన మధ్యలో ఉన్నటువంటి మరి టీసీబీసీ యువత విభాగ కమిషనర్ బిషప్ పులిమేర జయరావు తండ్రి గారిని మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ యొక్క దివ్యబలి పూజ ద్వారా యువతులను ప్రేరేపిస్తూ వారికి భవిష్యత్తు అలాగే వారికి ఉన్నటువంటి బాధ్యతలను గుర్తు చేస్తూ మరి తండ్రి గారిని ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆదివారం రోజున ప్రత్యేక విధంగా అంశాలుగా మరి మొట్టమొదటిది ఈ కథోలిక యువత ఆదివారాన్ని పురస్కరించుకుని తరువాత 10వ తారీఖును అనగా దళిత క్రైస్తవుల, దళిత ముస్లింలకు దళిత హోదా సాధన కొరకు జాతీయ నిరసన దినము 10వ తారీఖున 8వ నెల 2021ను స్మరించుకుని ఈ దివ్యబలి పూజలు ప్రత్యేక విధంగా ధ్యానాంశాలుగా మారుతూ ఉన్నాయి. కాబట్టి దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి అలాగే తెలుగు కథోలిక ఉభయ రాష్ట్రాల తరపున జయరావు పులిమేర తండ్రి గారిని ఆహ్వానిస్తూ ఈ దివ్య బలి పూజను మన కోసం, మన రాష్ట్రాల కోసం, యువత కోసం ప్రార్థన చేయాలని మరి ముఖ్యంగా దివ్యవాణి తరపున ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. దైవ ప్రజలారా, ఈ ఉదయాన నాతో ఏకీభవించి పూజలో పాల్గొంటున్న వాళ్ళందరినీ దేవుడు దీవించాలని అర్థిస్తూ ప్రార్థిస్తుండగా చేతులు మూడ్చి కళ్ళు మూసుకొని ఓ అరక్షణం ఆత్మీయ దేవునికి సమర్పించుకోనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దివ్యవాణి ప్రేక్షకులారా, మీకు శుభములు. మిమ్మల్ని యువత విభాగం అధ్యక్షులుగా ఈరోజు కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఎస్సీబీసీ కమిషన్ అధ్యక్షులుగా కూడా మీ ముందు నిలబడి ఉన్నాను. ఈరోజు మీతో మాట్లాడే ప్రతి మాట మన బ్రతుక్కి ఒక చక్కని బాట కావాలి. నా వాక్కు శక్తివంతమైన వాక్కు, నా వాక్కు భుక్తినిచ్చే వాక్కు, నా వాక్కు ముక్తినిచ్చే వాక్కు.
ఎవరైతే నా వాక్కును ఆలకించి పాటిస్తారో వారితో ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. అదే ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు నడిపించినటువంటి విధానం. ఈరోజు కూడా నా ప్రియ యువతి యువకులారా, మిమ్మల్ని వెన్నంటి నడిపించడానికి యేసు ప్రభు యవ్వనస్తుడుగా మనతో నడుస్తున్నారు. మరి మన జీవన విధానం ఇంత చక్కగా దీవించబడుతున్నందుకు వందనం తెలుపుకుంటూ, అక్కడక్కడ జీవిత యానంలో దొర్లుతున్నటువంటి తప్పులను కూడా దిద్దుబాటు చేసుకోవటం చాలా మంచిది. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. చేతులు మోడ్చి తళ్ళు వంచి, అటు దేవునికి ఇటు మానవునికి, అటు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చేసిన పాపాలను క్షమించమని మనసున్న దేవుని చెంతన క్షమను కోరుకుందాం. కనరావా నా మది వేదనా, కనరావా నా మది వేదనా, వినరావా నా హృది రోదనా, వినరావా నా హృది రోదనా, కనరావా నా మది వేదనా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా, 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన
మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు, నిత్యైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా, నిత్యైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ పవిత్రాత్మ ప్రేరేపణముతో మిమ్ము తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి మీరు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొనెను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఏలియా తానొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణం సాగించెను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణం విడువా గోరెను. ప్రభు, ఈ బాధలిక చాలు, నా ప్రాణము తీసుకొనుము, మా పూర్వుల వలె నేనును జీవం విడిచెదనని పలికెను. అట్లు పలికి చెట్టు కింద పండుకొని నిద్రించెను. అప్పుడొక దేవదూత అతనిని తట్టి లేపి, నీవు లేచి భుజింపుము నని చెప్పాను. అతడు మేలుకొని చుట్టూ ప్రారచూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతడు నీళ్లను తరలపక్కనే కనిపించెను. ఏలియా ఆ రొట్టెను తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించెను. ఆ దేవదూత రెండో మారు కూడా అతనిని తట్టి లేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరం ప్రయాణం చేయవలెను సుమా అనెను. ఏలియా లేచి రొట్టెని తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహార బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ పరిశీలించు చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ప్రభు నాకు చేసిన మేలులకు కాను సంతసింతును. ఈ సంగతిని విని దీనులు ప్రమోదం చెందునుగాక. అందరూ పరిశీలించు చూడుడు, పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. మీరు నాతో కూడి
ఆ ప్రభువును మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్య నామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినను, నా భయములెల్లా తొలగించెను. అందరూ పరిశీలించు చూడుడు, పరిశీలించి చూడుడు. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింప నిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలగదు. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును, సకల కేశముల నుండి అతన్ని కాపాడును. అందరూ పరిశీలించు చూడుడు, పరిశీలించి చూడుడు. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువునికి భయపడు వారు చుట్టూను ఆయన దూత శిబిరమును పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయన శరణు వేరువారు ధన్యులు. భక్తిమంతులారా, మీరు ప్రభువునకు భయపడుడు, ఆయనకు బడపడు వారికి ఏ కొదవయు వాటిల్లదు. అందరూ పరిశీలించి చూడుడు, పరిశీలించి చూడుడు. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. రెండవ పఠనము. క్రీస్తు వలె ప్రేమతో నడుచుకొనుడు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 30 నుండి 5వ అధ్యాయము 2 వరకు. సహోదరులారా, దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలైనా ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు చిహ్నము గదా. అంతేకాదు, దేవుడు మీకు స్వేచ్ఛను ఒసిగెడు రోజు రానున్నది అనుటకు ఇది నిదర్శనము కూడా. వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. అరుపులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము ధైర్యము, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు. క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అల్పనగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా
ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను స్తోత్ర గీతం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనము నుంచి 51వ వచనం వరకు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొణుగ కొనసాగిరి. ఇతడు యేషేబు కుమారుడు అగు యేసు కాడా? ఇతని తల్లిదండ్రులను మనం ఎరుగుదమా? అట్లయినా తాను పరలోకము నుండి దిగి వచ్చితనని ఎటుల చెప్పగలడు అని చెప్పి కొనసాగిరి. యేసు వారితో, మీలో మీరు గొణుగు కొనవలదు. నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకునిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూసినని భావము కాదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్యజీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజింపువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, మీకు శుభము. ఈ ఆదివారం రోజున మీతో కలిసి ఈ పూజా బలిని సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా యవ్వనస్తుల కొరకు ఈ పూజను సమర్పిస్తున్నాను. మరియు వాక్యాన్ని కూడా ఆ బిడ్డలకి అనుగ్రహిస్తున్నాను. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు, దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు, దళిత హోదా సాధన కొరకు జాతీయ నిరసన దినం ఈ వచ్చే 2 రోజులలో 10వ తారీఖున మనం జరుపుకోబోతున్నాం. ఈ 2 కమిషన్స్కి నేనే అధ్యక్షుడిని కనుక ఈ 2 అంశాల గురించి మాట్లాడుతూ ఈనాటి వాక్కు గురించి కూడా నెమరు వేసుకుందాం. మొదటగా రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుకొని ఉన్నాం. ఏలియా దేవుణ్ణి కలుసుకొనిన విధానం అది కాస్త కష్టంతో కూడుకున్నది,
అది కాస్త బాధతో కూడుకున్నది, అది కాస్త బరువుతో కూడుకున్నది. అంటే దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించడానికి కానీ కలుసుకోవటానికి కానీ చేసే యానం అంత సులభం కాదు అన్న అంశం మనం వింటున్నాం. మై డియర్ యంగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అచీవ్ ద సెట్ గోల్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రగుల్, హడల్స్, challenges. Then only you come to the status where you wanted to reach. సో జీవితంలో ఒక చక్కనైన విధానాన్ని పొందటానికి ఈ కష్ట అనే స్వరంగం గుండా ప్రయాణం చేయటం చాలా అవసరం. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు పౌలు గారు చాలా చక్కగా ఎఫెసీ ప్రజలతో మాట్లాడిన విధానం కాస్త ఆనందదాయకంగా ఉన్నది, ప్రోత్సాహకరంగా ఉందని కూడా మీకు తెలియచేస్తున్నాను నా ప్రియ దైవ ప్రజలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరియు 5వ అధ్యాయంలో మనం విని ఉన్నాం. క్రీస్తు మనల్ని ప్రేమించినందు చేతనే దేవుణ్ణి సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణమును సమర్పించెను. క్రీస్తు మన కొరకై తన ప్రాణములను సమర్పించాడు. ఎందుకు? తండ్రి దేవుని యొక్క సంకల్పం సృష్టిలో నెరవేరటానికి, సృష్టించుకున్న వంటి ఆ సృష్టిలోని జీవులందరూ విముక్తి పొందటానికి, రక్షణ పొందటానికి చేసినటువంటి త్యాగ పుణ్య క్రియ అని మనకు అర్థమవుతుంది. అదే ధోరణిలో మనం ఆలోచించుకుంటూ పోతే సువిశేష గ్రంథంలో చక్కని మాటలు మనకు విదితమవుతున్నవి. నేనే జీవాహారాన్ని, తండ్రిలో నేను, నాలో తండ్రి మిళితమై ఉన్నాము కనుక మీరు జీవించాలన్నా, జీవం పోసుకొని జీవనం చాలించాలన్నా నా శరీర రక్తాల్ని భుజించండి, పానం చేయండి అని వాక్కు మనకు తెలియజేస్తుంది. ఇది ఈనాటి సువిశేష గ్రంథములో మనకిస్తున్నటువంటి గొప్పనటువంటి ప్రోత్సాహకర సందేశం. నౌ బ్యాక్ టు ద యూత్, బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, చక్కగా వినండి నాన్న. పౌలు యొక్క జీవనం, ఆయన సౌలుగా చేసినటువంటి ఘోరమైన చరిత్రని, హీనమైన బ్రతుకులో ఆయన పొందిన నూతన మార్పు, ద చేంజ్ ఆఫ్ లైఫ్ ఎలా జరిగింది? యేసు అతనితో మాట్లాడుతున్నప్పుడు జరిగినటువంటి గొప్పనటువంటి విషయాలు నా ప్రియ స్నేహితులారా. అపోస్తుల చర్యల్లో 26వ అధ్యాయము 15-16 వచనాలు మనం విని ఉంటాం. యేసు ప్రభు అంటున్నారు, సౌలు నీవు హింసిస్తున్నటువంటి యేసును నేనే. ఇప్పుడు కళ్ళకు పొరలు కమ్మి కింద పడిపోయావు కనుక లెమ్ము, నిలబడము. నీవు చూసిదాన్ని గూర్చి చూడదాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నిన్ను నా సేవకునిగా నియమించుకుంటకై నీకిప్పుడు ప్రత్యక్షమయ్యాను. ఐ మేనిఫెస్టెడ్ మై సెల్ఫ్ టు యూ టు మేక్ యూ టు అండర్స్టాండ్ ద ఎర్రర్స్, ద మిస్టేక్స్, ద బ్యాడ్ యాక్టివిటీస్ విచ్ హ్యావ్ క్యారీడ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. నౌ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ రియల్ లైఫ్. ఇది మన యువతకి ఇస్తున్నటువంటి గొప్ప సందేశం. లెమ్ము, ఇక చాలు. పుట్ అవే ద ఓల్డ్ సెల్ఫ్, పుట్ ఆన్ ద న్యూ సెల్ఫ్. క్రొత్త జీవితాన్ని ధరించు, నాతో పయనం సాగించు. నీవు అనుకున్న దానికి రెట్టింపుగా నేను దీవిస్తాను. సో ఇలాంటి ప్రోత్సాహకర మాటల్లో మనం ముందుకు వెళ్తూ ఉండాలి నా ప్రియ దైవ ప్రజలారా. నేడు భారతదేశంలోని శ్రీ సభ జాతీయ యువజన సంబరాలను జరుపుకుంటుంది. 2021వ సంవత్సరము యువకులందరి పేరిట మీలో ప్రతి ఒక్కరిని
ఈ పవిత్ర దైవార్చనకు స్వాగతం పలకటం జరుగుతుంది. ఈ 13 మేత్రాసనం 2 రాష్ట్రాల్లో మరియు భారతదేశంలో ఉన్నటువంటి కథోలిక క్రైస్తవ జీవన విధానములో బ్రతుకులు చాలిస్తున్న ప్రతి ఒక్కరూ యువత గురించి ఈరోజు మాట్లాడుతుండాలా, యువతకి ప్రోత్సహిస్తుండాలా, యువతనే అన్ని యాక్టివిటీ చేయడానికి ప్రేరేపణ కలిగిస్తూ ఉండాలి అని CCBI నిర్ణయం తీసుకున్నది. ఈ ఆదివారం ప్రత్యేక విధంగా మన యువతి యువకులకు అంకితమైనటువంటి గొప్ప రోజున ప్రియ ప్రజలారా, ప్రపంచ యువజన దినోత్సవం మరియు ఆసియా యువజన దినోత్సవం వలె భారతదేశంలో శ్రీ సభ మన విచారణలో ఈ పండుగ జరుపుకుంటూ ఉండాలా. నేను ఈరోజు దివ్యవాణి టీవీ ద్వారా, మన కథోలిక దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను ఈ సందేశం పంపుతున్నాను. ఇంత క్రితమే పంపి ఉన్నాను. ప్రతి విచారణలో, ప్రతి సబ్స్టేషన్లో ఈ పండుగ జరుగుతూ ఉండాల. పునీత 2వ జాన్ పౌల్ పాపు గారు యువత గురించి చాలా చక్కని మాట చెప్పాడు. యు ఆర్ ద సోర్స్ ఆఫ్ ద నేషన్ అన్నాడు. 16వ బెనెడిక్ట్ పాపు గారు యు ఆర్ నాట్ ఓన్లీ సోర్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ ఆర్ ద వరల్డ్, ఆ సంపదకే నువ్వు ఒక పెద్ద ఆధారు అన్నాడు. స్వామి వివేకానంద గారు యూత్ ఈజ్ ద పవర్ అని చెప్పారు. మన భారతదేశం యవ్వన దేశం. మిగతా దేశాలన్నింటిలో మన భారతదేశం యవ్వన దేశం. యవ్వనస్తులకి మనం చేస్తున్నటువంటి ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు ఏంటో మనం ఆలోచించుకోవాలి. ఈ రోజున గుడి డెకరేషన్కి, గుళ్ళో సింగింగ్కి, ఈ రెండిటికే వీరు ఉపయోగపడితే యువతకు మనం చేసేది ఏమీ లేదు. ఇక్కడ యేసు ప్రభువుని మరియా యోసేపులు ఉత్సవానికై యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ చిన్న కుమారుని వెంట పెట్టుకుని వెళ్ళారు. అకంపనీయింగ్ అ చైల్డ్ బై ది పేరెంట్స్. తల్లిదండ్రులారా మరియు తల్లి తిరుసభ అధికారులారా, పెద్దలారా, we must accompany our youth. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు, ప్రశ్నించకపోయినప్పుడు నువ్వు సేవకుడుగానే బానిసగానే మిగిలిపోతావు. ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడు నువ్వు పురోగతికి నిచ్చెన వేసినవాడు అవుతావు. దట్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ ద యూత్. లెట్ దెమ్ క్వశ్చన్ us. We must able to show the answer in their question. That is the mentoring and accompanying of our youth. They are at the crossroads. They don't know where to find the way. ఇది మన బాధ్యతగా గుర్తించి ఒక పీఠాధిపతిగా, ఒక విచారణకర్తగా, ఒక యూత్ డైరెక్టర్గా మీరు చేయవలసిన పనులు ఇవి. యు అకంపెనీ దెమ్. ఆ తర్వాత యెరూషలేము దేవాలయానికి పాస్కా పండుగ వెళ్ళినప్పుడు ఏమైంది? యేసు ప్రభు అక్కడే ఉండిపోయారు. బాల్యము, కౌమార్యము, యవ్వనం, ఈ బాల్య దశలో మార్పు తీసుకొచ్చిన జీవన విధానం కౌమార దశలో మరొక రూపాన్ని దాల్చుకొని ది అడోలెన్స్ ఏజ్ అక్కడ మార్చి అక్కడ ప్రశ్నలు కురిపించే శక్తినిస్తుంది. యేసు ప్రభుకు అదే జరిగింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ అడోలెసెన్స్ దేవాలయంలో ఉండిపోయి ఇంటలెక్చువల్స్ని, మత పెద్దల్ని ప్రశ్నించటం, సమాధానం చెప్పడం నేర్చుకున్నాడు. అందుకే మన చంద్రబోసు గారు చక్కని పాట రాసుకున్నా, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే మార్గాన, బంటువు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యము నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్నా నువ్వెళ్ళే బడిలోన, బలపము నీవే, పలకా నీవే, ప్రశ్న నీవే,
జాబు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. అలాంటి ఒక భావాలతో మన యువతని బాల్యం నుండి కౌమార దశ నుండి యువత దశకి వాళ్ళని ఎదగటం నేర్పించినప్పుడు యేసు ప్రభు తల్లిదండ్రులు చేసినటువంటి మాటల్ని మనము నెమరు వేసుకున్నాం అవుతాం, వారితో నడిపించిన వారం అవుతాం. నా ప్రియ తల్లిదండ్రులారా, గురువులారా, పెద్దలారా, కౌమార దశలో బాలయేసు తప్పు అయిన ఆ యెరూషలేము దేవాలయంలో ఈ యొక్క సన్నివేశాన్ని మనం విన్నాం. ఆ తర్వాత ఆయన ఏమయ్యాడు? 52వ వచనంలో లూకా శుభవార్త 2వ అధ్యాయంలో, జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహములను ప్రజల ఆధారాభిమానములను పొందుచుండెను. జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లాడు. మరి మన బిడ్డలు వర్ధిల్లాలంటే మనం చూపే మార్గం ఏంటి? ఇస్తున్నటువంటి ఆదర్శ జీవితం ఏంటి? వన్స్ యు ఆర్ ఎంగేజ్డ్ విత్ యువర్ మొబైల్, డోంట్ యూ థింక్ దట్ యువర్ డాటర్ విల్ నాట్ ఎంగేజ్ విత్ అ మొబైల్ అట్ ఆల్? You are engaged with your serials, don't you think your daughter will or your son will find another way of engaging in? So what goes around comes around. నీవు ఏదైతే చేయాలని ఆలోచిస్తున్నావో అది కూడా నీకు చేయబడుతుంది. నువ్వు ఎలాంటి ఆదర్శాన్ని నీ బిడ్డలకి ఇవ్వాలనుకుంటున్నావో అదే ఆదర్శ జీవితం, ఇట్ బికమ్స్ సంథింగ్ రిఫ్లెక్టరీ. యువర్ చిల్డ్రన్ ఆర్ ద రిఫ్లెక్టరీస్ ఆఫ్ యూ. కనుక మనం జీవించే జీవన విధానములో మార్గదర్శక జీవితం చాలా ముఖ్యం. మీరు నా కొరకు, తల్లిదండ్రులు అంటున్నాడు, ఎందుకమ్మా మీరు నా కోసం ఎదురు చూస్తున్నారు? నేను నా తండ్రి పనిలో ఉంటాం, మీకు ఇష్టం లేదా? సో హీ హాస్ ఎక్స్ప్రెస్డ్ ద డివైన్ నేచర్ దేర్. ఈ లోకానికి మీ ద్వారా వచ్చిన మాట వాస్తవం, కానీ నా తండ్రి యొక్క పనిలో నేనున్నాను అమ్మా అని చెబుతూ తిరిగి వచ్చి వారికి విధేయుడై జీవించడం నేర్చుకున్నాడు. హీ లెర్న్ టు బి ఒబీడియంట్ టు హిస్ పేరెంట్స్. డియర్ చిల్డ్రన్, యువకులారా, మీరు కూడా మీ జీవితంలో ఒక చుక్కాన్ని ఏర్పరచుకొని ఒక దిశకి మీరు చేరటానికి ఏర్పరచుకున్నటువంటి ఆ గోల్ సెట్టింగ్ ఏదో అది ఇక్కడ మొదలు కావాలి. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చిలో మనం నేర్పించిన సత్యోపదేశ సంక్షేపం చిన్నపిల్లలకి అదొక ఫౌండేషన్ లాంటిది. ఈ అర్బన్ యువతకి ఈ క్యాటకిజం అనేది చాలా లోపిస్తున్నది. ఐ రిక్వెస్ట్ యూ, డియర్ పేరెంట్స్, సీ దట్ అవర్ చిల్డ్రన్ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ సచ్ ఎ వే విత్ బేస్డ్ ఆన్ దిస్ బేసిక్ క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. వాడికి ట్యూషన్ పంపిస్తాం, వాటి అదర్ కోచింగ్ సెంటర్ పంపిస్తుంటాం, కాలేజీకి పంపుతుంటాం, కానీ గుడికి మాత్రం కేటకిజం కోసం పంపం. ఆ తర్వాత వాడిని తిడుతూ ఉంటాం, ఈజ్ నాట్ గ్రోన్ వెల్ అని. ఎందుకు? నీవు ఏదైతే ఇచ్చావో అదే వాడు నీకు ప్రతిఫలం చూపిస్తున్నాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కనుక మనము చేసుకునేటువంటి ఈ యొక్క పనిలో కానీ ప్రార్థనలో కానీ మన బిడ్డలకు మంచి భవిష్యత్తు రావాలని కోరుకోవడం తప్పులేదు. ఆ భవిష్యత్తు కోసం, మంచి భవిష్యత్తు కోసం నీవు తీర్చిదిద్దడం వంటి గొప్పనటువంటి జీవన విధానం ఏంటి? యు ఆర్ స్పెండింగ్ ద మనీ, యు ఆర్ వర్కింగ్ హార్డ్, బట్ యు ఆర్ నాట్ గివింగ్ క్రైస్ట్. నీతో వెంట పెట్టుకొని మీ అమ్మాయిని, మీ అబ్బాయిని క్యాటకిజం క్లాస్కి వెళ్ళావా? బైబిల్ స్టడీకి వెళ్ళావా? పూజకు వెళ్ళావా? సెమినార్స్కి వెళ్ళావా? యూత్లో పాల్గొమ్మని వాళ్ళు ప్రేరేపించావా? యూత్ మీటింగ్స్ తీసుకెళ్ళావా? దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. అప్పుడే మన బిడ్డల యొక్క భవిష్యత్తు పండుతుంది, ఫలిస్తుంది, ప్రయోజకరంగా ఉంటుంది. ఇతరులకు కూడా అతడు సమాజానికి ఒక ప్రతీకగా నిలిచిపోతాడు. 10వ తారీఖున దళితుల గురించి మనం మాట్లాడబోతున్నాం. ఎవరు ఈ దళితులు? అసలు ఎందుకు ఈ పదం వచ్చింది? నాకు కొన్నిసార్లు బాధాకరంగా ఉంటుంది. వెనకబడ తరగతుల వారు, ఏంటండి ఇది? మరి ఇలా జరగడానికి కారణమే యేసు ప్రభు ఏం చేశాడు? పౌలు గారు జంటల్స్ దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు అన్నాడు, డాక్టర్ కావాల్సింది ఆరోగ్యవంతుడు కాదు,
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి. అలానే సమాజంలో అన్ని రకాలుగా కోల్పోయి అతల్ల కుతలమవుతున్న వంటి వారి జీవనానికి ఆయుపట్టుగా నువ్వు నిలవటమే క్రైస్తవ లక్షణం. 15వ తారీఖున ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్నాం. స్వాతంత్ర దినోత్సవం. వాట్ ఈస్ మీన్ బై స్వాతంత్రం? స్వేచ్ఛ ఎలాగొచ్చింది, ఎవరికి వచ్చింది? కనుక ఇది ఒక దళితుల అంశమే కాదు, ఇది మన అందరి యొక్క బాధ్యతగా భావించాలి. వాట్ ఈస్ మై రోల్ టు ఎక్స్టెండ్ మై హ్యాండ్ టువర్డ్స్ ద నీడీ అండ్ ద పూర్ అండ్ ద క్రై. వాట్ ఎవర్ యూ డూ టు ద లీస్ట్ ఆఫ్ మై బ్రదర్ యూ డిడ్ ఇట్ టు మీ. మీరు ఏదైతే ఈ అత్యల్పలో ఏ ఒక్కడికైనా మీరు చేస్తే అది నాకు చేసినట్లే అని యేసు ప్రభు పలికారు. ఆర్ వి డూయింగ్ దట్? గుళ్ళకి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం, సంద సమర్పిస్తాం, పూజలో పాల్గొంటాం, దివసప్సం పొందాం. వాట్ ఈస్ ద రిజల్ట్ ఓరియంటెడ్ ఆఫ్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ ద యూకరిస్ట్? దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రతిఫలాలు ఏంటి? మీరు దేవుని చెనుకబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియుళ్ళు. మీలో స్వార్థం కానీ, కోపం కానీ, డంబం కానీ, అహం కానీ, అసూయ కానీ ఉండరాదు. ఈ పదాలని, ఈ భాషని మన యువతకు నేర్పిస్తున్నామా? మన సమాజంలో ఉన్నటువంటి పౌరులకి మనం అందిస్తున్నామా? కథోలికులమై ఉంటాం, అందరినీ ఖతం చేస్తూ ఉంటాం. వై? నా ప్రియ దైవ ప్రజలారా, ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకోవాలా. నా పిల్లలు జబ్బుకు గురి అయిపోయాడంటాం. ఎందుకు? యు హ్యావ్ గివెన్ హిమ్ ఎ పాకెట్ మనీ టు బై ద స్లాపీ లౌజీ ఫుడ్. మమ్మీ, ఐ లైక్ టు ఈట్ దిస్ వన్. ఓకే అమ్మ, గో హెడ్ ఈట్. బట్ హ్యావ్ యూ ఎవర్ గివ్ ద నాలెడ్జ్? దాని గురించి నువ్వు చెప్పగలిగావా? ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం యువత ఉద్యమ ప్రాధాన్యత అంశం యువత ఆహార నియమాల గురించి వివరించండి. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే పుష్టికరంగా మన పిల్లలు ఉంటారు? అదే గ్రామీయ యువత చూడండి, గ్రామీయ పిల్లలను చూడండి, వాడు బురదలో ఎగురుతాడు, తర్వాత బూట్లు వేసుకుంటాడు. మనం బూట్లు వేసుకుని ఉంటాం, బురద అంటేనే మనకు తెలియదు. కానీ ఆ బురద లాంటి ఫుడ్ ఏదుందనుకో మనకు తెలిసిపోతుంది. దేవునికి ప్రేమన బిడలారా, అందుకే మన శరీర కోరికల్ని జయించాలా, దుష్ట శక్తులను జయించాలా, సాతాను ఆలోచన జయించాలా. ఈ మూడింటిని జయించాలంటే మనలో ఒక నిర్దిష్టమైనటువంటి పట్టుదల కలిగినటువంటి ఆలోచన, స్పృహ మనకు ఉండాలి. ఆహార పదార్థాల్లో కల్తీ భయంకరంగా కొనసాగుతుంది. నీరు, పాలు, ఆహార ధాన్యాలు, వంట నూనెలు, తినుబండారాలు, హోటల్లో లేదా శుభకార్యాలలో వడ్డించే భోజనాలు అన్నీ కల్తే. ఈ కల్తీ అని మనం బయట చెప్తున్నాం, మరి కల్తీలో నీ ఆలోచనలో కల్తీ ఉంది, నీ పనుల్లో కల్తీ ఉంది, నీ సంబంధ బాంధవ్యంలో కలుతున్నది. దట్ ఈస్ రిఫ్లెక్టింగ్. అందుకే హృదయ శుద్ధి కలిగి జీవిస్తే ఇలాంటి కల్తీని మనం ఖతం చేయగలుగుతాం. దీనికి తోడు రోడ్ల ప్రక్కన అమ్మే తినుబండారులు యువతలలో ఆహార అలవాట్లు, నియమాలు పాటింపకపోవడం, వీళ్లకు తినకపోవడం, సమస్యలపై ఆహారాన్ని తినకపోవడం వల్ల ప్రలోభించే ఈ ప్రభావమే రోగం. నవ్వేడేస్ దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ద 6-pack థింగ్. ఇంకోడు ఫ్యామిలీ ప్యాక్ గురించి మాట్లాడతాడు. ఓడు తినక అనారోగ్యానికి గురవుతాడు, ఓడు బాగా తిని అనారోగ్యానికి గురి అవుతాడు. దే డోంట్ నో హౌ టు బ్యాలెన్స్. జీవితం చాలా విలువైంది నా ప్రేమైన యువతి యువకులారా. అమ్మ నాన్నల శ్రమ దోచుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం. దానికి ప్రతిఫలంగా రేపు అమ్మ నాన్న నువ్వు ఎలా చూడబోతున్నావు? సో నీ జీవితంలో ఒక చక్కని దిక్చూచి కలిగి ఉండాలంటే ఫస్ట్ నీలో ఉండవలసింది ద ప్యూరిటీ ఆఫ్ థాట్.
the purity and the process of your thinking, the purity in your action. YSMలో మనం చదువుకున్నాం, see, judge, act. జోసెఫ్ కార్డినల్ కాటేజ్ గారు చెప్పారు మనకు, see, judge, act. ఇలా మనము స్పందించకపోతే చాలా బాధాకరమైన స్థితికి మనం చేర్చవలసింది. కరోనా ఎంత ఘోరమైన పరిస్థితి మనం చేర్చింది. వాట్ ఈస్ అవర్ రోల్ ఇన్ దిస్ టైమ్ ఆఫ్ క్రిటికల్ సిచ్యువేషన్? హౌ వీఆర్ ప్లేయింగ్ యాజ్ ఎ క్యాథలిక్ యూత్? ఇవన్నీ మీతో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవలేకపోతున్నాను కనుక ఈ టీవీ ద్వారా మీతో మాట్లాడడం జరుగుతుంది. కనుక నా ప్రియ యువతి యువకులారా, నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాటన్నా మీ హృదయాన్ని తడితే ఉద్యమంలో చేరండి. క్యాథలిక్ యువత ఉద్యమంలో చేరండి. మీ శాయశక్తుల మీ ప్రయత్నం సాగించండి. ఈ రోజులో నేను చాలామందిని చూశాను, అన్ని పార్టీలలో చక్కని లీడర్లుగా ఎదుగుతున్నారు మన యువతి యువకులు అన్ని పార్టీలలో ఒక మంచి లీడర్గా నాయకత్వ పాత్ర పోషిస్తున్నారు, నాయకీ పాత్ర కూడా పోషిస్తున్నారు. ఫ్రమ్ ఢిల్లీ టు గల్లీ అవర్ లీడర్స్ ఆర్ దేర్. సో కనుక మీరు మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎలీషాను చూడండి, హౌ గాడ్ అకంపెనీడ్ దెమ్. దేవుడు ఎలా అతను ప్రవహించాడు. యేసు ప్రభులో కష్టాలు వచ్చినప్పుడు ఎలా పవిత్రాత్మ ఆయన ప్రేరేపణలో నడిపించిందో, నీ జీవితంలో నా జీవితంలో కష్టాలు వస్తాయి. వాటిని జయించే శక్తి యేసులో ఉంది కనుక యేసే పరిష్కారం. ఆయనతో మీ జీవనం సాగించండి, తప్పక దేవుడిని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మన గర్భమై కన్యమరిముడి పుట్టెను. పోన్సులాని అధికారములలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మనలో దాగి ఉన్న కోరికల్ని మరియు మన యువత అవసరాల్ని ఆ దేవునికి అర్పిస్తూ అర్పణ పాటతో పూజలో పాల్గొందాం. అంకితము
ప్రేమ అంకితము. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ శ్రీసభ అర్పించు అర్పణమును సంప్రీతితో స్వీకరింపుము. మీకు సమర్పించు నిమిత్తము మీరే వీటిని మాకు ప్రసాదించితిరి. మీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి. మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరి. పావన 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 ప్రభు ఓ పరలోకము నీ మహిమతో నిండియున్నది. జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభు నామమున వచ్చెడివారు ధన్యులు ధాన్యులు మహోన్నతమున జయ జయ
పావన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. అందరం మోకరించి భక్తితో ఈ పవిత్ర గడియలో మనసును ఈ పూజలో లగ్నం చేసి పాల్గొందాం. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యమో, క్రీస్తు మరణముందిను క్రీస్తు తిరిగి లేచి క్రీస్తు మహిమతో మరల వేచి, క్రీస్తు మరణముందెను క్రీస్తు తిరిగి లేచెను క్రీస్తు మహిమతో మరల వేచెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, జయరావు పొలిమేర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి
దేవుని కన్యతల్లియగు మరియమాతతోను ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపు గారితోను పునీత అపోస్తలులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరము చేతులు పైకెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాప నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపులను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీశ్రీ రక్తములు మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మండుచున్న పొదలో అగ్ని జ్వాలైనది, దివ్య మానసములో వాక్య రూపమిదని. మండుచున్న పొదలో అగ్ని జ్వాలైనది, దివ్య మానసములో వాక్య రూపమిదని. తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడి, సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడి. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన మీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్యవాణి ప్రేక్షకులారా, దైవ ప్రజలారా, మిమ్మల్ందరినీ నేను ఎంతగానో అభినందిస్తున్నాను. మన దివ్యవాణి టీవీని ప్రోత్సహించండి. మీకు సాధ్యమైన రీతిలో మీ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉండండి. ఇది నా పిలుపు మీ అందరికీ. ఇక రెండవ పిలుపు ముఖ్యమైనది. 10వ తారీఖు ఈ నెల దళిత క్రైస్తవుల, దళిత ముస్లింలకు దళిత హోదా సాధన కొరకు జాతీయ నిరసన దినం చేస్తున్నారు. కథోలిక క్రైస్తవులందరూ ఈ ర్యాలీలో పాల్గొని వారి సమస్యల్ని అటు కలెక్టర్ గారికి మరియు అఫీషియల్ అడ్మినిస్ట్రేటర్కి అందిస్తూ అది మన రాష్ట్ర ముఖ్యమంత్రుల నుండి మన ప్రైమ్ మినిస్టర్ గారి చేరేతిగా చూడవలసిన మనందరినీ పిలుపునిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ నిరసన దినములో 10వ తారీఖున పాల్గొనవలసిందిగా అన్ని మేత్రాసనల సెక్రటరీస్ని, బిషప్లని,
ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పూజ్య తండ్రి గారా, ఈరోజు మరీ ముఖ్యంగా యువత ఆదివారాన్ని, కథోలిక్ యువత ఆదివారాన్ని పురస్కరించుకుని, అలాగే జాతీయ దళిత విమోచ దినాన్ని రెండింటిని క్రోడీకరించి యువతకు మంచి సందేశాన్ని అందించినటువంటి మన ప్రియతమ పీఠాధిపతులు, టీసీబీసీ యువత విభాగ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ 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 పొలిమేర పీఠాధిపతులు తండ్రి గారిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతులు అందరూ కూడా వచ్చి చిన్న సన్మానంగా తండ్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. దయచేసి యువత యువకులందరూ కూడా వచ్చి బిషప్ గారు ఈరోజు ఇచ్చినటువంటి సందేశం, అలాగే యువతకు ఒక సుమాతృగా సందేశాన్ని ఇచ్చినటువంటి తండ్రి గారిని ఇప్పుడు యువతి యువకులు చక్కగా సన్మానించి తండ్రి గారు వాళ్ళకి ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మై లార్డ్. దేవునికి వందనము, వందనము ఏకదేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవాన్. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఆలించు మా మొరలను.